హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీక్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్తో పాటు ఒక 3 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ని మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానివ్వండి లేదా ఈక్విటీ ఇంట్రాడేలో కానివ్వండి మనం పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 3 స్టాక్స్తో పాటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఓవరాల్ మార్కెట్ వ్యూ కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసే ముందు ఈ వీక్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ యొక్క వ్యూ మనం చూస్తే కనుక బయట ఏదైతే న్యూ కోవిడ్ వేరియంట్ రావడం వల్ల మార్కెట్ ఫుల్గా బేరిష్నెస్లోనే ఉంది. ఇంకా కూడా ఫర్దర్గా ఈ వీక్ కూడా పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఓవరాల్ వ్యూ కనుక మనం చూస్తే కనుక. సో అంతేకాకుండా మార్కెట్లో మనం ఏదైతే చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేసిన నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానీ షాప్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి కోవిడ్ వేరియంట్ కూడా రావడం వల్ల కంప్లీట్ డౌన్ ట్రెండ్లో అనేది మార్కెట్ ఉందన్నమాట. మీరు కనుక నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా నిఫ్టీ మనకి ఏదైతే లాస్ట్ వీక్ సో ఒక ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ రేజింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో హై చేసింది, హైయర్ లో చేసింది, మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయిపోయింది. ఆ లెవెల్ అనేది బ్రేక్ అయింది. రీటెస్ట్ చేయడానికి అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, అది ఫెయిల్ అయిందనమాట. సో కంటిన్యూస్గా కింద పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పడాలి, బట్ ఆల్రెడీ 700 పాయింట్స్ డౌన్ పడిపోయిందనమాట. సో ఇంకొక 300 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ కింద పడే ఛాన్స్ ఉంది. ఇంకా మార్కెట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే ఇంకా 500 నుంచి ఒక 1000 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ పడే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనం ఈ వీక్ మనం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంత మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళింది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి అరౌండ్గా 17,000 లెవెల్ దగ్గర సో నిఫ్టీ అనేది క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం నిఫ్టీని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆ 17,000 లెవెల్ అనేది ఏదైతే ఉందో ఆ అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయడం బెటర్, ఎందుకంటే మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. లేదు ఫస్ట్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా పడుతుంటే మనం కంప్లీట్ డౌన్ సైడ్ అనేది ట్రేడ్ చేయొచ్చు. అంటే పుట్ ఆప్షన్స్ అనేవి బై చేయొచ్చు లేదా కాల్ని షార్ట్ చేయొచ్చు. సో 17,000 ఒకవేళ బ్రేక్ అయ్యి సో గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయ్యి ఇంకా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఏమైనా కనిపిస్తే కనుక మనకి లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మనకి కొంత అబ్జర్వ్ చేస్తే కనుక సో నో నియర్ బై సపోర్ట్ ఫ్రెండ్స్. సో అప్ టు కూడా 16,850 లెవెల్ దాకా అంటే నిఫ్టీ ఒక 150 పాయింట్స్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ 16,850 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయితే అప్ టు 16,730 లెవెల్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ 16,730 740 లెవెల్స్ అనేవి మేజర్ సపోర్ట్ అనమాట. వన్స్ అది బ్రేక్ అయితే అప్పుడు మనం 16,500 లెవెల్స్ మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా డౌన్ సైడ్ సపోర్ట్స్ అనమాట ఈ వీక్కి. సో 17,000 లెవెల్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రివర్సల్ రాకుండా ఇంకా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంటే మార్కెట్లో సో అప్ టు మనకి 16,850 లెవెల్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. వన్స్ ఈ 16,850 కూడా బ్రేక్ అయితే అప్ టు 16,730 to 740 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉందన్నమాట. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ట్యూస్డే కానీ వెడ్నెస్డే ఎప్పుడైనా బ్రేక్ అయితే కనుక 16,500 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట మనకి మేజర్ సపోర్ట్స్ నిఫ్టీలో. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా మార్కెట్లో కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రివర్సల్ వచ్చి 17,000 లెవెల్ పైన కనుక సస్టైన్ అయితే అంటే ఈ లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ కింద పడిపోవచ్చు. ఈ లెవెల్ పైన కనుక సస్టైన్ అయితే కనుక మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,255 అలాగే 17,500 ఫ్రెండ్స్. సో నియర్ బై రెసిస్టెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఓవరాల్గా మార్కెట్ వ్యూ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బేరిష్నెస్లోనే ఉంది. ఈ 17,000 మేజర్ సపోర్ట్. వన్స్ రేపు పొద్దున ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద పడుతుంటే అప్ టు 16,850 మన ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటాం. అలాగే సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 16,730 లెవెల్స్, అలాగే థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 16,500 లెవెల్స్ అనమాట. సో ఈ వీక్లో ఇక్కడ దాకా కూడా 500 పాయింట్స్ అనేది పడే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ ఫర్దర్గా పడవచ్చు, బట్ మినిమం ఒక 500 పాయింట్స్ అనేది నిఫ్టీలో మన కరెక్షన్ అనేది చూడొచ్చు. అలాగే మనకి
అప్ సైడ్ ఒకవేళ ఏమైనా 17,000 లెవెల్ అబోవ్ సస్టైన్ ఏమైనా అయితే మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ సస్టైన్ అయితే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,250 అలాగే 17,480 నుంచి 500 లెవెల్స్ అనేవి మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట ఈ వీక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ప్రస్తుతం మేజర్ సపోర్ట్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో 36,000 లెవెల్ ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక అది ఇదివరకు మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ అనేది మనం చూసాం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ అనేది 36,000 లెవెల్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో దాని కిందే ఇచ్చింది అనమాట క్లోజింగ్. సో 36,000 బిలోనే క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఒకవేళ రేపు పొద్దున ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే కనుక మార్నింగ్ ఓపెనింగ్ వెంటనే పుట్ ఆప్షన్స్ బై చేయడం కొంత డేంజరస్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. వన్స్ ఒకవేళ ఆ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక వన్స్ 36,000 బిలో సస్టైన్ అయితే కనుక మనకి ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేసరికి 35,500 550 అరౌండ్గా 540 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో 35,540 లెవెల్స్ దాకా కూడా మనకి మేజర్ సపోర్ట్ ఉంది. వన్స్ అది కూడా బ్రేక్ అయితే సో అప్ టు 35,270 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇమీడియట్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కనుక 36,000 బిలో కనుక సస్టైన్ అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అలా మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 35,500 నుంచి 540 లెవెల్స్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే సో 35,280 లెవెల్స్ అనేవి మనకి నెక్స్ట్ సపోర్ట్ అనమాట. అది కూడా వన్స్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఈ వీక్లో మనకి 35,000 లెవెల్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. మార్కెట్లో సివియర్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ అని ఉన్నాయన్నమాట. సో అలాగే ఒకవేళ మార్కెట్ ఏమైనా 36,000 లెవెల్ 36,050 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనకి ఇమీడియట్ ఏదైతే రెసిస్టెన్స్ వచ్చేసరికి 36,670 దాకా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి షార్ప్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. దీని మధ్యలో కూడా మనకి 36,400 నుంచి 430 లెవెల్స్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే 36,600 అలాగే 37,000 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ మన ఓవరాల్ వ్యూ నెగిటివ్నే చూసుకోండి. ఒకవేళ 36,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసరికి 35,540 లెవెల్స్. నెక్స్ట్ వచ్చేసరికి 35,270 అలాగే 35,000 లెవెల్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్లో సమ్ పాజిటివ్ సెంటిమెంట్ ఏమైనా ఉండి లేదా ఎఫ్ఐఎస్ ఏమైనా బయింగ్ కానీ లేదా మార్కెట్ కొంత రివర్సల్ వచ్చి 36,050 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనకి 36,420 లెవెల్స్ దాకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 36,670 సో ఆ నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసరికి 37,000 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇదనమాట. సో ఈ వీక్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీక్కి. సో ఈ వీక్లో మనం ఒక 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. 3 కూడా మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది కాబట్టి 3 కూడా షార్ట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళడం బెటర్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్. మనం చెప్పుకున్న లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రమే పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో జూబ్లెంట్ ఫుడ్ మనకి మేజర్ సపోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 3,600 అనేది మేజర్ సపోర్ట్. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 3,658 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ పడి వన్స్ 3,600 లెవెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రేక్ అయితే కనుక అంటే మినిమం ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడితే కనుక మనం ఆ స్టాక్లో పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు లేదా ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు లేదా ఇంట్రాడే ఈక్విటీలో షార్ట్ సెల్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆ వీక్ అంతా హోల్డ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ షార్ట్ కానీ హోల్డ్ చేస్తే మీకు చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 3,500 లెవెల్ దాకా పడిపోయే ఛాన్స్, ఒక 100 పాయింట్స్ ఈజీగా పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 3,400 నుంచి 420 లెవెల్ దాకా పడే ఛాన్స్ ఉంది. వన్స్ అది కూడా బ్రేక్ అయితే 3,320 లెవెల్ దాకా వచ్చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. విత్ ఇన్ సింగిల్ డేలోనే రావచ్చు, లేదు అనుకుంటే 1 or 2 డేస్లో మనకి కింద పడే ఛాన్స్ ఉంది. సో జూబ్లియంట్ ఫుడ్ వచ్చేసరికి మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది 3,600. ఇది బ్రేక్ అవనియండి కంప్లీట్గా ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో 2 రైట్ క్యాండిల్స్ కనుక పడితే 3,500 అలాగే 3,420 అలాగే 3,320 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మినిమం స్టాప్ లాస్ వచ్చేసరికి మీరు ఏదైతే ఈ లెవెల్కి పైన మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి 3,670 పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో ఈ 300 పాయింట్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రేపట్లోనే బ్రేక్ అయిపోతే షార్ప్ ఫాల్ ఉండొచ్చు, లేదా
లేదు అనుకుంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే లోపల 3300 నుంచి 320 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ కొంత బేరిష్నెస్ ఉంటే అప్పుడు మాత్రమే పుట్ ఆప్షన్స్ అనేవి బై చేయండి. సో ఈ స్టాక్లో సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక మనం ఏదైతే నిఫ్టీలో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసామో సేమ్ ప్యాటర్న్ ఏదైతే రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిందనమాట. సో అది బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది. మొన్న షాప్ సెల్లింగ్ ప్రెజర్ చూసాం. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో అరౌండ్గా 2060 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2060 కనుక బ్రేక్ అయితే అప్ టు 2000 నుంచి సో ఈవెన్ ఒకవేళ 2000 మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ అది కూడా బ్రేక్ అయితే కనుక మనకి షాప్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1950 నుంచి 1880 దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సో 1880 దాకా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 1750 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది మేజర్ సపోర్ట్, ఇది బ్రేక్ అవనియండి. సో ఇది బ్రేక్ అయితే కనుక సో అంటే 2060 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక మనకు అప్ టు 2000 లెవెల్ ఫస్ట్ టార్గెట్. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 1880 లెవెల్, ఆ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 1750 లెవెల్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్. మార్కెట్ నెగిటివ్ ఉండి స్టాక్ కూడా మనం చెప్పుకున్న లెవెల్స్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే సో బ్రేక్ అయిన వెంటనే పొజిషన్ తీసుకోకండి. మినిమం 5 మినిట్ టైం ఫ్రేమ్ కానీ 50 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక 2 రైట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనం 2000 ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు షార్ట్ పొజిషన్ తీసుకొని. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 1880 లెవెల్స్ దాకా పెట్టుకోవచ్చు. థర్డ్ టార్గెట్ 1750 లెవెల్స్ దాకా. అంటే ఈ వీక్లో పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు, ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు, లేదా ఈక్విటీలో షార్ట్ సెల్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. మన లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట గోద్రేజ్ ప్రాపర్టీస్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ అనమాట. సో టాటా స్టీల్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో చాలామంది ఈ స్టాక్ని బై చేద్దామని చూస్తున్నారు. సో అయితే మార్కెట్ నెగిటివ్ ఉంది. స్టీల్ సెక్టార్ స్టాక్ ఏవైతే సైక్లిక్ మూవ్ అనేది అయిపోయింది, మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాక్ వచ్చేసరికి 1112 రూపీస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో 1100 మేజర్ సపోర్ట్ అనమాట. సో 1080 నుంచి 1100 మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఈ రీజన్లో ఉన్నప్పుడు అసలు ఈ స్టాక్ని టచ్ చేయకండి. సో 1080 ఏమైనా బ్రేక్ అయ్యి మీరు కనుక రేపు పొద్దున ఏమైనా ఒక 2% అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 1080 లెవెల్ బ్రేక్ అయ్యి కనుక సస్టైన్ అయితే సో అంటే మినిమం 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక 2 రెడ్ క్యాండిల్స్ కనుక 1080 బ్రేక్ అయ్యి కింద పడుతుంటే అప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీరు పుట్ ఆప్షన్స్ కానీ ఏదైనా బై చేయొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి అప్ టు 1000 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 940 అరౌండ్గా 940 నుంచి 948 నుంచి 955 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవి మనకి షార్ట్ పొజిషన్కి 1080 మేజర్ సపోర్ట్. అది బ్రేక్ అయ్యేదాకా కూడా మనం షార్ట్ పొజిషన్ తీసుకోకండి టాటా స్టీల్లో. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, రివర్సల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల 1080 బ్రేక్ అవునండి. బ్రేక్ అయ్యి ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు మనం షార్ట్ చేయడం బెటర్. సో 990 నుంచి 1000 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది ఈ వీక్ మొత్తంలో. సో అలాగే నెక్స్ట్ కూడా 950 లెవెల్స్, 950 నుంచి 950 లెవెల్స్ దాకా కూడా 55 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన షార్ట్ పొజిషన్. బట్ ఈ 1080 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం పుట్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ని సెల్ చేయడం కానీ లేదా ఈక్విటీలో షార్ట్ ఇంట్రాడేలో షార్ట్ పొజిషన్ తీసుకోవడం కానీ చేయండి ఫ్రెండ్స్. సో ఆ 1080 మేజర్ సపోర్ట్ అది బ్రేక్ అవనండి. బ్రేక్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ వచ్చేసరికి 1120 అలా 1120, 1125 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం బిగ్ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్. అంతేకాకుండా 3 స్టాక్స్ అనమాట. ఈ 3 స్టాక్స్ని మీరు కావాలనుకుంటే ఈక్విటీలో కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ మీరు ట్రేడ్ అనేది పొజిషన్స్ తీసుకోవచ్చు. 3 స్టాక్స్ కూడా మనం సెల్లింగ్ సైడ్ ఇచ్చాము, ఎందుకంటే మార్కెట్ కొంత బేరిష్ వ్యూ ఉంది కాబట్టి. సో మార్కెట్ కనుక నెగిటివ్ ఉంటే ఈ 3 స్టాక్స్ మనం చెప్పుకున్న లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మనం లేటెస్ట్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లో ఇస్తాం అనమాట. అంతేకాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో ఇలాంటి పర్ఫెక్ట్ కాల్స్ కోసం సో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.